తిరుమలలో శ్రీవారి దర్శనం అయ్యి బయటికి రాగానే మనకి ఈ 3 నామాలతో చిన్న మండపం కనిపిస్తుంది. అక్కడే చాలా మంది ఫోటోలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ మండపం అక్కడ ఎందుకు ఉంది అని ఎప్పుడైనా తెలుసుకున్నారా? కొన్ని వందల సంవత్సరాల క్రితం గుడి నిర్మాణం కోసం కొంతమంది శిల్పులు అక్కడికి వచ్చారు. ఆ రోజుల్లో కొండపైకి రాకపోకలు సరిగా ఉండేవి కాదు. దానివల్ల వారికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. అప్పట్లో ఆ ప్రాంతంలో ఒక గొల్ల మహిళ పాలు పెరుగు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. వెంకటేశ్వర స్వామి అంటే ఆమెకు అపారమైన భక్తి. నా స్వామి కోసం వీరంతా ఎంతో కష్టపడి గుడి కడుతున్నారు, కానీ వీరికి తిండి వసతి కూడా సరిగా లేదు అనుకుంటూ వారందరి కోసం అక్కడికి వచ్చి రోజు మజ్జిగ ఇస్తూ ఉండేది. ఎంత భయంకరమైన వర్షం వచ్చినా వారి కోసం రోజు వచ్చి అక్కడ కూర్చునేది. అది చూసి ఆ శిల్పులకు మనసు చెలించిపోయింది. అప్పుడు ఆమె నిర్మలమైన మనసుకి, అమాయకపు భక్తికి గుర్తుగా ఆమె కోసం ఒక మండపం కట్టారు. కాలం మారుతూ ఎన్నో మార్పులు చేర్పులు జరిగినా ఆమె నిర్మలమైన భక్తికి, ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల ఆ మండపం అలాగే ఉండిపోయింది. ఆ మండపాన్నే గొల్ల మండపం అని అంటారు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికమైన విషయాలతో మీ ముందుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.